హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పీ లా ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్లీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నుంచి డిస్కస్ చేద్దాం. అదే ఎల్ఎంవి లైసెన్స్ గురించి చెప్పడం జరిగింది. తేలికపాటి మోటార్ వాహనాల చట్టం గురించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్, హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటిదో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు, దిస్ ఇస్ విఎస్ పటేల్, వెల్ముల శ్రీనివాస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాది, లొకేషన్ హైదరాబాద్, కరీంనగర్, తెలంగాణ స్టేట్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ ఒకేషన్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నవంబర్ 10th ఈరోజు. కాబట్టి మీరు ఈ వీడియోను చూడండి. అదే రకంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మనం పుట్టినరోజు సందర్భంగా మీకు అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ లా ఛానల్ ద్వారా అనేక హిందీ, ఇంగ్లీష్, తెలుగు లోపల మీకు ఎప్పటికప్పటికి జూనియర్ న్యాయవాదులకు, చాలా న్యాయవాదులు అందరికీ కూడా ఉపయోగపడే రీతి లోపల జడ్జిమెంట్స్ చేయడం జరుగుతుంది. దీన్ని వీక్షించి ఆదరించండి. ఫ్రెండ్స్, మనకు ఇకపోతే November 6, 2024 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైడి చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జస్టిస్ ధర్మాసనం ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే మోటార్ వెహికల్ చట్టం సంబంధించింది. ఎల్ఎంవి, లైట్ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది ఎల్ఎంవి అంటారు. లైట్ మోటార్ వెహికల్ అనేది అంటే జనరల్గా కార్లు, బైకులు నడిపే అందరూ కూడా ఎల్ఎంవి ఇది వస్తుంది. కాబట్టి తేలికపాటి వాహనాలను, మోటార్ వాహనాలను నడపడానికి ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ని ఎల్ఎంవి లైసెన్స్ అంటారు. అటువంటి లైసెన్స్తోని మనకు 7.5 టన్నుల సరుకును మన వాణిజ్య అవసరాలు కానీ రవాణా చేయవచ్చునా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా దీనికి అసలు 2017 లోపట సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఒక జడ్జిమెంటు ముగ్గురు జస్టిస్ సభ్యుల ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఎల్ఎంవి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో వాణిజ్య అవసరాలకు, కమర్షియల్ పర్పస్ కానీ మన సరుకులను ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అని చెప్పి 2017 లోపలనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగితే బీమా కంపెనీ వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు అని అంటే, ప్రమాదాలు జరిగితే బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేయవచ్చు అని ఇప్పుడు రీసెంట్లీ సుప్రీంకోర్టు సమర్థించుకుంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే మనకు ముకుంద్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ అనే జడ్జిమెంట్ లోపల ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ యొక్క వివరాలు చూస్తే, ఈ 2017 లోపల ఇచ్చిన జడ్జిమెంట్ను అంటే 7.5 అంటే 7,500 కిలోల సరుకులను రవాణా ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్తోని చేయవచ్చు అని చెప్పి 2017లో ఇచ్చిన జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ 76 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ 76 పిటిషన్లను పరిశీలిస్తూ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వైడి చంద్రచూడ్ వారి ఆధ్వర్యం లోపల ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చి, ఈ ఎల్ఎంవి వెహికల్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో వాణిజ్య అవసరాలకు కానీ సరుకులను మనకు రవాణా చేసుకోవచ్చు. దీనికి మరి ప్రత్యేకంగా లైసెన్స్ పొందాలని అవసరం లేదని చెప్పడం జరిగింది. కానీ 7,500 కిలోల లోపట్నే ఉండాలని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆ సరుకులు కూడా మనకు ప్రమాదకరమైన సరుకులను ఇందులో చేర్చవద్దు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఈ వాళ్ళు బీమా కంపెనీలు ఏవైతే అంశం ఏంటంటే, ఈ రకంగా ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఈ పరిహారం ఇవ్వవచ్చా లేదా అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని మన సుప్రీంకోర్టు తోసిపుస్తూ బీమా కంపెనీ పరిహారం ఇవ్వవలసిందే. ఎందుకంటే ఇక్కడ
మనకు ఈ ఎల్ఎంవి అనేది వెహికల్తో డ్రైవింగ్ లైసెన్స్ చేసినప్పటికి కూడా వాళ్ళు పరిహారం పొందవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఈ ఎల్ఎంవి వెహికల్ లోపల కొన్ని సవరణలు కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ రకంగా మనకు ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్తోని 7,500 కిలోల సరుకులను మనకు భారతదేశంలో రవాణా చేసుకోవచ్చు. వాణిజ్య అవసరాలు కూడా రవాణా చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి అదనపు లైసెన్స్ అవసరం లేదు, ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు అని సుస్పష్టం చేస్తూ 2017 లోపల ఇచ్చిన జడ్జిమెంట్ను సమర్థించుకుంటూ చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ జడ్జిమెంట్ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అనొచ్చు. ఎందుకంటే మనకు 7 టన్నుల కొద్దీ సరుకులు రవాణా చేయాలంటే ఎల్ఎంవి కాకుండా వేరే లైసెన్స్ అనేది కమర్షియల్ పర్ లైసెన్స్ తీసుకోవాలంటే దానికి ప్రాసెస్ బాగా ఉంటుంది. మరి చిన్న చిన్న వాహనాలు నడుపుకొని జీవనోపాధి చేసుకున్న వారికి కానీ చాలా ట్రైలీల లోపల చేసుకున్న వారికి 7,500 కిలోల వరకు వాళ్ళు ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్తో మనకు సరుకులు రవాణా చేసుకోవచ్చు. ఇట్లా వాటికి బీమా ఉంటే బీమా పరిహారం కూడా పొందవచ్చని కూడా సుస్పష్టం చేయడం జరిగింది. దీనికి తగిన మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కూడా అంటే మోటార్ వెహికల్ యాక్ట్ లోపల తగిన సవరణలు చేయమని చెప్పి సూచించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఇది చాలా ఉపయోగమైన జడ్జిమెంటు. ముకుంద్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ 2024 జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ చూసి మీకు సైటేషన్కి ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఇవి మనకు ఈ 2024లో ఇంకో విషయం ఏంటంటే నవంబర్ 10 లోపల మన చంద్రచూడ్ గారు సీజే రిటైర్మెంట్ అవుతున్నారు ఈరోజు. అదే రకంగా ఈరోజు నా పుట్టినరోజు కూడా జరిగింది. అదే రకంగా నా మదర్ కెల్మార్ బార్ అసోసియేషన్ న్యూ బిల్డింగ్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ సందర్భంగా పురస్కరించుకొని ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విఎస్ పటేల్, మెంబర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ న్యూ ఢిల్లీ, లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్ట్ బార్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్, లీవ్స్ ఇన్ హైదరాబాద్, కరీంనగర్. మీకు న్యాయ సలహాలు కావస్తే సంప్రదించండి 9305950006. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.